వాణిజ్య సరళిలో సాగయ్యే దుంపజాతి కూరగాయ పంటల్లో కందను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కంద ఎక్కువగా గోదావరి జిల్లాలలోనూ కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికంగా సాగులో ఉంది. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే విత్తిన కంద మొలకెత్తే దశలో ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో విత్తడానికి సిద్ధమవుతున్నారు. అయితే పంట పెరిగే కొద్దీ సూక్ష్మధాతు లోపాలు, చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటిని అధిగమించేందుకు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్ రైతులకు పలు సూచనలు తెలియజేస్తున్నారు. కంద విత్తిన చోట ఇప్పుడిప్పుడే మొలకలెత్తుతున్నాయి. అయితే ఈ సమయంలో నీటి తడులు సరిగా లేకపోతే మొక్కల్లో సూక్ష్మ పోషకాల లోపాలు కనిపిస్తాయి. మొలక వచ్చిన తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి నీటి తడులను అందించాలి. సూక్ష్మధాతు లోపాలు కనిపించినప్పుడు వెంటనే తగిన పోషకాలతో వీటిని సవరించాలి. సూక్ష్మ పోషకాల యొక్క ఆవశ్యకత కూడా మనకి ఈ యొక్క కందలో ఉంటుంది. ముఖ్యంగా జింకు లోపము చాలా ప్రాంతాల్లో గమనిస్తున్నాం కనుక మనకు అవసరమైతే వీలైతే ఒక 20 కిలోల జింక్ సల్ఫేట్ని ప్రధాన పొలానికి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పైపాటుగా మనకి జింక్ లోప మొక్కల మీద కనిపించినట్టయితే లోపం దీన్ని సవరించడానికి 2 గ్రాములు జింక్ సల్ఫేటు లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. జింకే కాకుండా ఇనుము ధాతు లోపం కూడా మనం కొన్నిసార్లు గమనించవచ్చు. ఇది వచ్చినప్పుడు ఆకులు తెల్లగా పాలిపోతాయి కనుక దీన్ని మనం సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫెర్రస్ సల్ఫేటు 5 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంటుంది అనమాట. తర్వాత కొన్నిసార్లు మెగ్నీషియం ధాతు లోపం కూడా మనకి కనపడుతూ ఉంటుంది. మెగ్నీషియం ధాతు లోపం వచ్చినప్పుడు ఒక 5 గ్రాములు మెగ్నీషియం సల్ఫేటు లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసినట్టయితే మనం ఈ మెగ్నీషియం ధాతు లోపాన్ని కూడా మనం మొక్కల్లో సవరించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పోషక యాజమాన్యాన్ని మనం ఎప్పటికప్పుడు చూసుకొని మనం చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యాన్ని మనం చూసుకున్నట్టయితే కంద వేసిన వెంటనే మనం నీరు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. పెట్టిన తర్వాత దాదాపు ఒక 20-25 రోజులకి మొలుస్తాయి. మొలిసిన తర్వాత దాదాపు ఒక ప్రతి 10 రోజులకి మనం నీరు పొలానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కందకు తెగుళ్ల బెడద ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఆకుమచ్చ తెగులు, కాండంకుళ్ళు తెగులు, మొజాయిక్ తెగులు ఆశిస్తూ ఉంటాయి. వాటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలను చేపట్టాలి. ముఖ్యంగా మొజాయిక్ తెగులు, వైరస్ తెగులు వస్తూ ఉంటుంది కనుక దీన్ని రాకుండా చేసుకుంటానికి రసం పీల్చే పురుగులను మనం ఎప్పటికప్పుడు నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత తెగులు రానటువంటి పొలం నుంచే మనం ఈ దుంపలను సేకరించాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. తెగుళ్ళలో గమనించినట్టయితే ఆకుమచ్చ తెగులు అనేది వస్తూ ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు మనకు వచ్చినప్పుడు ఈ ఆకుల మీద మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి మచ్చలు పెద్దవైనప్పుడు ఆకులు ఎండిపోతానికి అవకాశం ఉంటుంది కనుక దీన్ని నివారించుకోవడానికి మనం పైపాటుగా కాపర్ ఆక్సీక్లోరైడ్ అనేటువంటి మందు 3 గ్రాముల లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసినట్టయితే ఈ తెగులు ఉధృతిని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యమైనది, ప్రధానమైనది మొదల కుళ్ళు తెగులు. ఈ మొదల కుళ్ళు తెగులు వచ్చినప్పుడు మొక్క మొదల దగ్గర కుళ్ళిపోతూ ఉంటుంది. దుంప చెట్టు కూడా కుళ్ళిపోయి మొత్తం అంతా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. నష్టం అనేది అధికంగా ఉంటుంది అనమాట. ఈ తెగులు ఉధృతిని గమనించినట్టయితే ఎక్కడైతే మురుగునీటి పారుదల సౌకర్యం సరిగ్గా లేదో ఆ ప్రాంతాల్లో ఈ తెగులు యొక్క ఉధృతి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది కనుక మనం పొలంలో తప్పనిసరిగా మురుగునీటి పారుదల ఉండేటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత తెగులు యొక్క ఉధృతిని నివారించడంలో ముఖ్యంగా ఈ పంట వేసుకునేటప్పుడే తేమ ఉన్నప్పుడు ఒక 2 కిలోల ఈ ట్రైకోడర్మా విరిడిని 100 కిలోల పశువులలో కలుపుకొని మనం పొలం మీద వెదజల్లుకోవాలి. తద్వారా ఈ శిలీంధ్రం భూమిలో అభివృద్ధి చెంది ఈ భూమిలో తెగులు కలిగేసేటువంటి శిలీంధ్రాన్ని చాలా వరకు అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దశల్లో మనం గమనించినట్లయితే తెగులు ఉధృతిని గమనించినట్లయితే ఈ కాపర్ ఆక్సీక్లోరైడ్ అనేటువంటి మందుని 3 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్క మొదళ్ళు పూర్తిగా తడిసేటట్టు మనం పోసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే మెటలాక్సిల్ అనేటువంటి మందుని 2 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్క మొదళ్ళు తడిసేటట్టు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే కూడా మా యొక్క తెగులు యొక్క ఉధృతిని కొంతవరకు మనం అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మేలైన యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే ఎకరా కంద నుండి 70 నుండి 100 పుట్ల దిగుబడి సాధించవచ్చు. కొబ్బరి, అరటి తోటల్లో అంతర పంటగా కంద సాగు ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. మార్కెట్ ధరల హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నా నష్టభయం లేని పంటగా కంద సాగు రైతుకు మంచి ఫలితాలను అందిస్తోంది.